దావీదు గారిని అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, ఏది దాచుకోడు, ఒప్పుకుంటాడో కప్పుకోడు. మీరు కప్పుకుంటారో ఒప్పుకోరు, కాబట్టి మీకు ఏంటంట శ్రమలు. నటనా జీవితం వద్దు, దేవుని దగ్గర నటన పనిచేయదు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టిలో నువ్వు ఎక్కడా కూడా మరుగు చేయబడి ఉన్నావు. ఈ మాట నీ ప్రతి ప్రవర్తన దేవుని దృష్టిలో రికార్డ్ అవుతూ ఉంది. నువ్వు ఎంత సాటుగా ఉన్నా దేవుని దృష్టికి నువ్వు మరుగై ఉండలేవు. ఎందుకంటే మత్తయి సువార్తలో అంటాడు, మూలను చెప్పబడ్డ సంగతులు మిద్ది మీద సాటపడతాయంట. కాబట్టి ఎక్కడ ఉన్న దేవుని కనులకు నువ్వు మరుగై ఉండలేవు. ఆయన కనుదృష్టిలో నువ్వు తేటగా కనబడతావు. మనుషుల కళ్ళకి నీవు మరుగ్గా ఉండొచ్చేమో కానీ మనుషుల కళ్ళకి నువ్వు చేసిన పాపాన్ని దాయొచ్చేమో కానీ దేవుని దృష్టికి నీవు మరుగు చెయ్యలేవు. సమస్తము తేటగా దేవునికి కనబడుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోడంట. అందుకే తప్పిపోకుండా ఉండడం కోసమే ఈ వాక్కులు పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించమని ద్వితీయోపదేశ కాండంలో పదే నొక్కి ఒక్కానించి రాయబడింది. కాబట్టి చిన్నతనంలోనే బిడలకి ఈ మాటలు నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు ఈ త్రోవలోంచి తొలగిపోకుండా ఉంటాడంట. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞలా పనిచేద్దంట, దీపముగా పనిచేద్దంట. దీపం ఏం చేద్ది? చీకటిని పారదోలుతుంది, నీ త్రోవకి వెలుగు చూపెడతాది. ఉపదేశము ఎలా పనిచేద్దంట? వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. నీ దినములు అధికంగా జీవించాలన్నా, నీ ఆయుస్సు పెరగాలన్నా ఆజ్ఞ నీకు దీపంగా పనిచేద్ది. ఉపదేశము వెలుగ్గా పనిచేస్తుంది.